ఎవరిది కవిత గారిది ఢిల్లీలో ఏదో వచ్చింది వార్త. ఢిల్లీలో అక్కడ ఉన్న వాళ్ళు ఏదో లిక్కర్ స్కామ్ ఏదో వచ్చింది. దాని తర్వాత దాని మీద ఎంబడే అన్నారు కక్ష సాధింపులు అన్నారు, కావాలని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అదన్నారు. సరే ఇప్పుడు వాళ్ళు ఒక విచారణ చేసుకొని అవన్నీ మిగతావన్నీ విచారించిన తర్వాత ఇప్పుడు ఆమెను విచారించినారు. దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి, నిజమేముంది అనేది కొన్ని రోజుల తర్వాత అన్ని విచారణ జరిగిన తర్వాత బయటకు వస్తాయి. అంతే తప్ప ఏమి లేకుండా ఎవరో చెప్పారు కాబట్టి తీసుకుపోయి కవితలు ఉండదు కదా. నిజంగా కవిత గారికి నిజంగా దాంట్లో సంబంధం లేకుంటే దాంట్లో ఏం ఉండదు, ఆమె భయపడాల్సి కూడా ఏం ఉండదు. విచారణలో భాగంగా వాళ్ళు విచారిస్తారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు డీకే అరుణ పేరు చెప్పారు, దాన్ని విచారించాలి తప్పదు. దాంట్లో విచారిస్తారు. దానికి మనం హరాస్మెంట్ అని మా మీద కక్ష సాధింపులు చేస్తున్నారని రచ్చరచ్చ చేసి ఇష్టం ఉన్నట్టు తిట్టి నిన్న కేటీఆర్ గారు భాష చూసాం. ఏది అసలు ఆ భాష ఏంటి, ఆ మాట ఏంటి, ఆ కథలు ఏంటి, అసలు ఏం లాంగ్వేజ్ అండి. ఇప్పుడు భాష విషయంలో అందరికీ భాషా ప్రవీణులు అయిపోయారండి. ఇంత మరి తెలంగాణ అంటే తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా భ్రష్టు పట్టిపోయాయి ఈ భాష విషయంలో. రాజకీయాల్లో ఎప్పుడు ఇదివరకు ఇటువంటి భాష ఉండేది కాదు. ఘోరమైన భాషలో ఆ గొడ్లు కాసే వాళ్ళకంటే అధ్వానంగా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. ఒకప్పుడు ఒక చిన్న మురికి మాట వాళ్ళు ఎవరన్నా వినాలంటేనే అబ్బోయ్ అనిపించేది కాదు, పక్కన ఉండేవాళ్ళు కొప్పడేవాళ్ళు ఏంటి ఏం భాష మాట్లాడుతున్నావు. ఇప్పుడేం అసలు ఆ భాష మాటలు అదే అట్లా మాట్లాడకపోతే ఎక్కట్లే, అసలు ఎక్కట్లేదండి. అసలు మర్యాద పోతుంది, మొత్తం తెలంగాణ మర్యాద, తెలుగు వాళ్ళ మర్యాద పోగొడుతుంది, అందరిది పోయింది. ఇప్పుడు మీరు ఈ కేసు అంటున్నారు, కవిత కేసు అనగానే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేసీఆర్ పట్టుకొచ్చాడు. ముందు ఫామ్ హౌస్ కేసే తెచ్చాడు. అదే అతను చెప్తున్నా ఏదో వచ్చినాగానే ఎంబడి దీన్ని పట్టుకొచ్చాడు ఆయన. రెండు సైమల్టేనియస్ గా కొంచెం అది అట్లా ఉప్పొందింది, ఇది వెంటనే ఇది దొరికిపోయింది కేసీఆర్కి. దీంతో ఇద్దరు కూడా అటు బీజేపీ అందుటూ బిఎల్ సంతోష్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పేరు ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఒకళ్ళ పేక ఒకళ్ళు పట్టుకున్నారు. కవిత నిరికించుకునేమో మీరు కేసీఆర్ పేక పట్టుకున్నట్టు. ఎమ్మెల్యేల కేసులో బిఎల్ సంతోష్ వాళ్ళని ఇరికించుకునేమో కేసీఆర్. సంతోష్ గారు ఒక్కటి నాకు అర్థం కాదంటే, సంతోష్ గారికి వీళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు ఎంతమంది అండి రాధాకృష్ణ గారితో. ఇప్పుడు నాకు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మంది కింద కార్యకర్తలు ఉంటారు అనుకునే పని ఉంటుంది. డీకే అన్న ఫోన్ కొడతాను అంటాడు, ఫోన్ చేస్తాడు. ఆమె నాకు బాగా తెలుసు, చూడు నేను ఫోన్ చేస్తే ఎత్తుతా చూడు, మాట్లాడితే ఇప్పుడు నేను చెప్తాను అంటాడు. ఓసారి ఎత్తొచ్చు, ఓసారి ఎత్తకపోవచ్చు. నేను అక్కడ కింద వాళ్ళు చూపించుకునేదానికి కొందరు చేస్తుంటారు, కొంతమంది నడుస్తుంటుంది. ఇవన్నీ మనకు తెలియని వ్యవహారాలు కావు. సో అట్లనే వీళ్ళు ఏదో నమ్మకం కలిగించడానికి చేసినటువంటి ఫోన్లని, వీళ్ళొక విశ్వాసాన్ని కలిగించడానికి చేసినటువంటి ఫోన్ అని రిసీవ్ చేసుకోలేదు, అని రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరి నంబర్ దగ్గర అయినా ఉండొచ్చు, నంబర్ ఎందుకు ఉంది, అందరి ఫోన్లలో ఎవరెవరి నంబర్లో ఉంటాయి. ఆ ఫోన్ అందరి నంబర్ ఏంటంటే కొంతమంది హెచ్చు కోసం కూడా చేస్తుంటారు, ఎక్కడో తాగి పార్టీ చేసుకుంటూ అక్కడి నుంచి చేస్తారు, పలానా వాడు క్లోజ్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కాదంట్లా. అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ రెండు కేసులు కూడా నిలిచేయి కాదని, ఆ లిక్కర్ది కానీ ఈ ఫామ్ హౌస్ది కానీ ఈ రెండింటిని ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించుకున్నారు. దీంట్లో ఎవరు విజయం సాధిస్తారో ఎవరు పరాజితులు అవుతారో తెలియదు మనకి. సో పెద్ద శక్తి, పవర్ ఉన్న శక్తి ఎవరంటే కేంద్ర ప్రభుత్వం కనుక బహుశా మరి కేంద్ర ప్రభుత్వం గెలవచ్చు, చెప్పలేము, మనకు తెలియదు. అదేముందో ఎంక్వైరీలో ఏం జరుగుతుందో తెలియని విషయాల్లో మనం దాని గురించి మాట్లాడలేము. దాని స్టేట్మెంట్ కూడా